St. Anne's College of Engineering and Technology, Autonomous Chirala, Empowering Minds, Engineering the Future. సామాన్య విద్యార్థి కలలను అసాధారణ విజయాలుగా మార్చే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతిక విద్యను అందిస్తున్న కళాశాల సెయింట్ యాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. విద్యారంగంలో 25 సంవత్సరాల విశిష్ట సేవ, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్మించిన గర్వకారణమైన ప్రయాణం. యూజీసీ ద్వారా అటానమస్ హోదా, నాక్ ద్వారా 3 సార్లు ఏ గ్రేడ్, NBA ద్వారా 5 సార్లు గుర్తింపు, JNTUK మరియు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ వారిచే శాశ్వత గుర్తింపు. ప్రతి సంవత్సరం యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధిస్తున్న విద్యా సంస్థ. 100% అర్హత కలిగిన యూజీ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్ని NBA వారిచే గుర్తింపు పొందిన విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. అపార అనుభవం కలిగిన ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో IITs అండ్ NITs నుండి PhD పొందిన ప్రొఫెసర్స్. JNTUK కాకినాడ బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డ్స్. విద్యార్థులకు వేరు హాస్టల్ వసతి. ప్రగతి స్కాలర్షిప్స్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం. ఇస్రో CIGS సెంటర్, JNTUK అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్స్, ఇంటర్నేషనల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, AP స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్స్. విద్యార్థులను అన్ని రంగాలలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే ప్రాక్టికల్ ట్రైనింగ్. ప్రతి సంవత్సరం వివిధ MNCs లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. చూస్ సెయింట్ ఆన్స్, చూస్ సక్సెస్. మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. మీ కలలను నిజం చేసుకోండి. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANNP. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్లాస్టిక్ వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయని, ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి అన్నారు. కర్లపాలెం పంచాయతీ జాతీయ రహదారి పక్కన స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ ప్లాస్టిక్ ఎప్పటికీ భూమిలో కలవదన్నారు. ప్లాస్టిక్ సంచులు ఉరుగు కాలువల్లో పడటం వల్ల నిలిచిపోయి రోగాలు వస్తాయన్నారు. బహిరంగంగా పడేయడం వల్ల వాటిని జంతువులు తిని చనిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని బుధవారం చేయడం జరుగుతుంది. ఈ బుధవారము నేషనల్ హైవే రోడ్ పక్కన ఉన్న చెత్త చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ చెత్త బళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఉంచుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, నీటి వనరులను సంరక్షించుకుందాం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తడి చెత్తను పొడి చెత్తను సపరేట్ చేసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం. వార్త ప్రచురించే ముందు పూర్తి సమాచారాన్ని సేకరించి వాస్తవాలను 1కి 2 సార్లు నిర్ధారించుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మీడియా ప్రతినిధులకు సూచించారు. వ్యక్తుల మనోభావాలు దెబ్బతినకుండా బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని కొనసాగించాలని అన్నారు. మీడియా అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలు, జిల్లా అభివృద్ధి అంశాలను వాస్తవాలతో ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. జర్నలిస్టులు ఎప్పటికప్పుడు శిక్షణ పొందుతూ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు.
And some fundraising in Bapatla district for the welfare and for the community. ఫోటో సంబంధించిన వీడియో సంబంధించిన సబార్డినేట్ ఆఫీసర్స్ వాటర్ పబ్లిసిటీ యాక్టివిటీస్ తో పాటు కేంద్ర ప్రభుత్వ కొట్టడం జరుగుతుంది. సిన్స్ ఉంది బట్ మెజారిటీగా ఇక్కడ అందరికీ కూడా టీఐబీ బాగా ఏర్పాటు చేసిన వార్తాల కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నారు. ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఉన్న ప్రముఖమైన పాత్రికేయులకి ఈ యొక్క వర్క్ షాప్ పెట్టడం అనేది చాలా మంచి కార్యక్రమాన్ని తెలియజేస్తున్నారు. చాలా ముఖ్యం. మనం అందరూ కూడా ఎక్కువ తెలుసుకోవడం, చదువుకున్నా సరే ఇంకా అదనంగా కొత్తది ఏమున్నాయి మన ఫీల్డ్లో తెలుసుకోవడం చాలా ముఖ్యంగా ఉంది. ఐఏఎస్ అధికారులకి కూడా మొన్ననే 31 జూలై నా ఒక యాన్యువల్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ ని నేను ప్రభుత్వానికి సబ్మిట్ చేశాను. ఐఏఎస్ అధికారులు కూడా కొన్ని కోర్సెస్ చేయాలి. కంపల్సరీ అవన్నీ కోర్సెస్ చేసి ఊరికే దాన్ని చదవడం కాదు, దాని తర్వాత క్విజ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ లో కనీసం మనకు 80% పాస్ పర్సంటేజ్ అందరికి 50% ఉంటే ఐఏఎస్ అధికారులకి 80%. సో అది నేను పాస్ అయ్యి ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయాలి. ఇప్పుడే డాక్టర్ రీతా గారు చాలా చక్కగా ఆమె కూడా జర్నలిజం లో ఒక శాస్త్రవేత్తలు మనం చెప్పచ్చు. యూనివర్సిటీలో చదువు చెప్తా ఉన్నారు. ఇప్పుడే చక్కగా కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆమెకి స్టూడెంట్. ప్రతి ఒక్క జాబ్ లో 2 అంశాలు ఉంటాయి. ఒకటి ఆ జాబ్ ఉన్నటువంటి కంటెంట్. జర్నలిజం అనే ఒక ప్రొఫెషన్ కి వర్తిస్తుంది. ఇప్పుడే మీరు డైరెక్ట్ గా కూడా చెప్తా ఉన్నారు. ఇన్ఫాక్ట్ మై ఫాదర్ యూస్ టు బి ఎ రిపోర్టర్. నాన్నగారు చదువు తర్వాత కర్ణాటకలో చిత్రదుర్గ జిల్లాలో అప్పుడే చాలా ఫేమస్. కొన్ని ఆర్టికల్స్ కొన్ని నెలలు రాసి రేపల్లి సబ్ జైల్లో వృద్ధురాలి హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వి శ్రీనివాసరావు ఆత్మహత్య యత్నానికి పాల్పడడం కలకలం రేపింది. జైలు వంటగదిలో కూరగాయలు కోసే కత్తితో గొంతు కోసుకున్న అతడిని సిబ్బంది వెంటనే రేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో తెనాలి మీదుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై రేపల్లి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కదా నీ పేరు సీనియర్ కదా, ఎవరు చేసుకోలేదు కదా, నువ్వు స్వతహాగా చేసుకున్నావుగా, కేక్ కోసుకున్నావా, పోలీసులు కానీ ఎవరైనా ఏం చేయలేదుగా, నువ్వు స్వతహాగా నువ్వే చేసుకున్నావు అంతేనా? సరే
సార్ నమస్తే సార్. బాపట్ల మండలం సూర్యలంకలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్రరామరాజు, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు సంయుక్తంగా పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. వాకింగ్ ట్రాక్ మొత్తం వస్తుంది. ఇప్పుడు అవి కట్టాలనుకో, టాయిలెట్ బ్లాక్లు మరి ఇటు కట్టాలి. అది కూడా మీరేనా? అది ఎవరు? చెన్నై ఈ ఎదురుపక్క ఆర్నా రిసార్ట్స్ ఉంది కదా, ఆర్నా రిసార్ట్స్ వాళ్ళే తీసుకున్నాం సార్. ఆర్నా రిసార్ట్స్ ఎవరు? జేక్యూబ్ వాళ్ళే. 39 అనుకుంటా, అంతేగా? ఇక్కడ కూడా ఇది కూడా పార్కింగ్ కి ఈమెని ప్రపోజల్ పెట్టాం. చాలదు ఇది పార్కింగ్, ఇది 2 ఎకరాలు. ఇంకా పార్కింగ్ లోనే టాయిలెట్ బ్లాక్, ఎస్టీపీ, వాటర్ ట్యాంక్ అన్ని పార్కింగ్ ప్లేస్. అది చాలదులే పార్కింగ్. ఏంటి ఎస్టీపీ? వాటర్ ట్యాంక్. గవర్నమెంట్ అయితే కంపల్సరీ పర్మిషన్ చేయాలి. వేటపాలెం దేశాయపేట హై స్కూల్లో ఎస్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రభుత్వం నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులతో కలిసి ఎస్ఐ భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. బాపట్ల స్థానిక మున్సిపల్ హై స్కూల్లో నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో 100 అడుగుల జాతీయ జెండా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డిఈఓ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎన్డబ్ల్యూసీ చైర్మన్ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, ఎన్డబ్ల్యూసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఫోటో తీయమన్నారు, ఫోటో తీని ఫస్ట్. కొడతారు రాజీ.
ఫోన్ పెట్టుకొని జనకే బాబు నిమ్మకాయ సంతోష్ గడికిరా కిలక్ జెండా కిలక్ అడుగుందా కిలక్ కిలక్ బాబు నమ్మకాయ రోడ్డెక్కిద్ది రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, వారికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పంగూరు అంజయ్య స్పష్టం చేశారు. కారంపొడిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిర్చి రైతులు తనపై చేసిన ఆరోపణలను ఖండించిన అంజయ్య, రాజకీయ ఒత్తిళ్లతోనే కొందరు తనపై ఆరోపణలు చేశారని తెలిపారు. రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, మోసపోయిన రైతులకు రికవరీ చేసిన వజ్రాలు నగదును తిరిగి ఇప్పించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. మొన్న ఈ మధ్య జరిగిన పత్తి రైతులు సుమారు 50 మందిని మోసం చేసిన చల్లా అయ్యప్ప అనే వ్యక్తి రైతులు మోసం చేశారు. వాళ్ళు నెల రోజులు తిరుగుతున్నారు. డబ్బుల కోసం, అతని కోసం నానా యాతన పడి తీవ్రమైన ప్రయత్నాలు చేసి సొంత ఖర్చులతోటి అతని కోసం తిరగటం, అదేవిధంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం, ఎస్పీ గారిని గెలవటం, ఎమ్మెల్యే గారిని గెలవటం, వాళ్ళ తిప్పలాలు పడి అతను తీసుకొచ్చి అతను మొత్తం కూడా డబ్బులన్నీ లాస్ అయ్యి చెప్పటం, నమ్మించే ప్రయత్నం చేసి చివరికి వారి భార్యతోటి కూడా ముందు తాగే ప్రయత్నం చేపించి వారు చీటింగ్ గాడు అయ్యప్ప రైతులకి తీవ్రంగా డబ్బులు ఎగ్గొట్టడం, దాదాపు 1,70,00,000 ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా బయటికి రాకుండా ఎంతసేపు ఉన్నా నాకు దండగొచ్చింది ఒకే పదంతో చెప్పాడు. నాకు తెలియదు, నాకు ఎవరో తెలియదు, అసలు మేము చూడలేదు అన్నాడు. అయ్యప్ప అనేవాడు కానీ నేను నాగార్జున అనే వ్యక్తికి నేను అసలు తెలియదు. నా పేరు వాడుకొని గొల్లేడి సీను, అంజయ్య అనే వ్యక్తులు మమ్మల్ని ఈ రకం చేశారు, మండలంలో స్థానిక నాయకులని చెప్పటం. ఎవరు చెబితే ఈ పని చెప్పారో నేను చెప్తాను, నేను తెలుసాను అడిగితే తెలియదనా, నాకు తప్పు అయిపోయింది, పక్కన ఎవరు అందించారు అని చెప్పటం. నేను మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకుంటాను, నేను మళ్ళీ మీడియా సమక్షంలో చెబుతాను, నాకు అసలు ఇవన్నీ తెలియదనా ఇది విషయం అని చెప్పడం కూడా జరిగింది. మేము ఎప్పుడు కూడా రైతుల పక్షపాతంగానే ఉంటాం. రైతులు పక్కాగా ఎక్కడే అన్యాయం జరిగినా మేమే ఉండి ఏదన్నా తగాదలైనా డబ్బులు ఎగ్గొట్టినా వాళ్ళిద్దరిని పిలిచి అడిసి వాళ్ళు ఆరుగాలం పండించి కష్టపడి సంపాదించుకున్న డబ్బులు మీరు ఎగ్గొడితే ఎట్టని అరిసి ఎంతో కొంత వాళ్ళకి డబ్బులు పిచ్చి వాళ్ళకి న్యాయం చేస్తాం ప్రతి ఒక్క విషయంలో కూడా. ఈ మధ్యలో కొంతమంది దళారులు చెప్పిన మాటలు విని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.
మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.